మోసంతో సంపాదించింది ఎప్పుడు కూడా మంచిది కాదండి. అబద్ధంతో సంపాదించింది ఎప్పుడు కూడా కష్టమైందేనండి. ఇతను మోసం చేసినందుకు జీవితంలో ఎటువంటి ప్రతిఫలం అనిపించాడో తెలిసింది. ఏదైతే మోసం చేశాడో అదే పరిస్థితులు అతనికి ఎదురని. నువ్వు ఏ విత్తనం విత్తావో, ఏ విత్తనం నాటేవో అదే పంట నువ్వు కోసుకుంటావు. ఇప్పుడు కనుక మోసం చేశాడు కాబట్టి జీవితంలో అదే మోసంలో యాకోబు కూడా పడ్డాడండి. అతడు తన సొంత తండ్రిని మోసం చేశాడు. అందుకే అతని మాంగారు కూడా అతను మోసం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేట శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. బాగున్నారు పిల్లలు? దేవుని బ్లెస్ అయిన గాక. ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం చూడబోతున్నాం. ఇస్సాకు ఏ విధంగా మోసగించబడ్డాడో, ఇస్సాకు తను అనుకున్నది జరగక ఏ విధంగా వణికిపోయాడో ఈరోజు వాక్యంలో మనం చూడబోతున్నాం. మనకి యాకోబు మోసగించినటువంటి సంఘటన ఈరోజు ధ్యానం చేస్తున్నాం. మోసగిస్తే ఏం జరుగుతుంది, మోసం ఎలా చేశాడు, దానికి ప్రతిఫలం ఎలా ఉంది అన్న వాక్యాలు ఈరోజు మనం చూడబోతున్నాం. రండి, దేవుని యొక్క వాక్యము ఆదికాండం 27వ అధ్యాయం నుంచి మనం చూద్దాం. ఇస్సాకు వృద్ధుడైన తర్వాత అతని కన్నులు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కొడుకును పిలిచి, ఇంక నేను చచ్చిపోబోతున్నాను, ఇక నాకు మరణదినం సమీపం అయిపోయింది, ఏ రోజు చచ్చిపోతాను నాకు తెలియదు కనుక 3వ వచనంలో దయచేసి నువ్వు వీళ్ళు వేటకు వెళ్ళి మాంసము వేట పట్టుకురా, నేను ఆ భోజనాలన్నీ తిని 4వ వచనంలో ఆ భోజనాలన్నీ తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని తన పెద్ద కొడుకుతో చెప్పాడు. అంటే అతను ఎవరిని దీవించాలనుకున్నాడంటే పెద్ద కుమారుని దీవించాలని ఆశపడ్డాడు. ఇస్సాకు తన పెద్ద కుమారుడిని ఏసావుతో మాటలని చెప్తుండగా తల్లి చాటున ఇవన్నీ విందటండి. 5వ వచనంలో ఏసావు వేటాడి మాంసం తేవటానికి అడవిలోకి వెళ్ళాడు. అయితే 6వ వచనం రెబెకా తన చిన్న కుమారుని పిలిచింది, యాకోబుని పిలిచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నగారిని దీవించాలని చూస్తున్నాడు, కాబట్టి నా కుమారుడా నువ్వే దీవించబడాలి, కాబట్టి నువ్వు వెళ్ళి లేత మేకల్ని మంచి మేకపిల్లని తీసుకురా, మీ నాన్నగారికి ఎలా కావాలో అలా నేను భోజనం వండి పెడతాను, ఆ భోజనం పట్టున వెళ్ళి నువ్వు నీ తండ్రి దాన్ని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నువ్వు వాటిని తీసుకుపోవాలి అని చెప్పింది. అంటే తల్లేమో ఎవరు దీవించబడాలని కోరుకుంటుంది? చిన్న కుమారుడు దీవించబడాలని కోరుకుంటుంది. తండ్రి అయితే ఎవరు దీవించబడాలని కోరుకుంటున్నాడు? తన పెద్ద కుమారుడు దీవించబడాలని కోరుకుంటున్నాడు. ఎందుకు ఇట్లా తల్లి ఒకరిని తండ్రి ఒకరిని అని ఎలాగా అంటే ఇద్దరికి కూడా 2 రీజన్స్ ఉన్నాయి పిల్లల. ఆ యాకోబు ఎందుకు తన పెద్ద కుమారుడు దీవించబడాలని కోరుకున్నాడంటే మొదటి కారణం, ఏసావు అతనికి జ్యేష్ఠుడు. సర్వసాధారణంగా జ్యేష్ఠుడికి ఇంటిలో ఉన్నటువంటి దీవెనలన్నీ జ్యేష్ఠుడికే వస్తాయి. జ్యేష్ఠుడే ఆశీర్వదించబడాలి, 2 వాటా ఇవ్వాలి. జ్యేష్ఠుడి తండ్రి తర్వాత అధికారాన్ని పొందుకోవాలి, ఇంటికి పెద్దరికం చేయాలి, లేకపోతే రాజ్యం ఉంటే తండ్రి తర్వాత అతనే రాజుగా మార్చబడాలి. కనుక ఈ జ్యేష్ఠుడికి ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యం అతనికే ఇవ్వాలి, అతనికే దీవెనలు ఇవ్వాలి అని. 3వది, జ్యేష్ఠుడు అనబడిన వాడు ఏలుబడి చేయాలి. జ్యేష్ఠుడు అనవాడు ఏం చేస్తాడంటే ఏలుబడి చేస్తాడు. మనం చదువుకున్న యెహోరాము జ్యేష్ఠుడు కనుక రాజ్యాధికారం అతనికి ఇచ్చాడని. అంటే ఏలుబడి చేయవలసిన వాడు ఎవడంటే జ్యేష్ఠుడు ఏలుబడి చేయాలి, మిగతా పిల్లలందరూ అతను లోబడి ఉండాలి. ఇది మనసులో పెట్టుకుని, ఇది పెద్దోడు కదా, నా తర్వాత ఇతన్ని పెద్ద రకం చేసి ఇంటినంతా ఏలుబడి చేయాలి, పెద్దవాడు ఏలుక ఇవ్వాలని, చిన్నవాడు దాసుడు ఉండాలి, ఇది సాంప్రదాయం కదా, ఇలాగే జరగాలి కదా అని చెప్పేసి పెద్దోని దీవించాలనుకున్నాడు. యాకోబు చెడ్డోడు, ఏసావు మంచోడని కదా అతని ఉద్దేశంలో, జ్యేష్ఠుడు కాబట్టి దీవించాలనుకున్నాడు. ఇంకా 2వ రీజన్ ఉంది. 25వ అధ్యాయం 28వ వచనంలో మాట్లాడబడి ఉంటుంది. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసం తినుచూ ఉండను కనుక అతన్ని ప్రేమించను. అంటే రోజు లేకపోతే వారానికి 4-5 సార్లు వెళ్ళి వేటాడుతున్నాడు, వేట మాంసం తెస్తున్నాడు, అది తింటున్నాడు కనుక నన్ను పెంచుతున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నాకు వేట మాంసం తెచ్చేస్తున్నాడు కాబట్టి ఈయన దీవించాలనుకున్నాడు. అంటే తనకు తెచ్చిచ్చేవాడిని దీవించాలనుకున్నాడు. 2వది, జ్యేష్ఠుడు కాబట్టి దీవించాలనుకున్నాడు. ఈ 2 రీజన్లు బట్టి యాకోబుని పక్కన పెట్టి ఏసావుకి దీవెనలు ఇవ్వాలని తలంచాడండి. స్తోత్రం కలుగును గాక. ఇస్సాకు అన్న మాటకు అర్థం ఏదంటే అతడు నవ్వెను అని రాయబడింది. ఇప్పటి వరకు నవ్వుతూ బతికాడు ఇస్సాకు, కానీ ఈరోజు ఇస్సాకు జీవితంలో వణికిపోయేటువంటి ఒక పరిస్థితి జరిగింది. ఇస్సాకు నవ్వేను, అతడు నవ్వేను అన్న మాట 120 సార్లు ఇస్సాకు అన్న పేరుతో రాయబడింది. అయితే ఎందుకు అతను ప్రేమించాడు? 25-28 ప్రకారముగా వేటమాసం తెచ్చి
అతను తింటున్నాడు కాబట్టి అతను ప్రేమించాడని రాయబడి. ఇది ఒక మొదటి రీజన్. రెండోది, అతను జ్యేష్ఠుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు. అయితే ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారు అంటే, ఇట్లు చెప్పుచుండగా రెబెక్కా వింటుందండి. అవునండి, మా శత్రువులు ఎక్కడ ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు, గోడలకి చెవులు ఉంటాయి అంటారు. హాస్యంగా చెప్పుకున్నా కూడా ఇంట్లో ఎవరైనా ఉండి పక్క నుంచి అంటారు, ఏదో తుడుతున్నట్టు, ఏదో పని చేస్తున్నట్టు వింటారు. ఇంట్లో ఉన్న మాటలు వాళ్ళు వింటారు. ఈ మాటలు బయటికి వెళ్ళి చెప్తారు, బయట ప్రజలకు వెళ్ళిపోతుంటాయి. అదే మన ఇంట్లో సంగతులను బయటికి వెళ్ళి వెళ్తున్నాయి. అబ్బా, నేను ఎవరితో చెప్పలేదే, ఎవరితో అనలేదే, ఎవరిని తిట్టలేదే, కానీ వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు, ఎందుకు ఎలా తెలిసింది అని మనం అనుకున్న విషయాలు బయటకు ఎందుకు వెళ్తున్నాయి అంటే, మన గోడలకు చెవులు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళే, ఇదిగో రెబెక్కా ఇంట్లోనే ఉందటండి, ఇంట్లోనే ఉండి ఈ సంగతులన్నీ వింటుందట. కుమారుడా, ఇదిగో మీ అన్నయ్యని మీ నాన్నగారు దీవించాలని అనుకుంటున్నారు, కాబట్టి నువ్వు దీవులను నీకే రావాలి, నువ్వే ఆశీర్వదించబడాలి అని చెప్పేసి అన్నది. 2 మేకపిల్లను తీసుకురా, 2 మేకపిల్లను వధించి నా భర్తకి రుచిగల భోజనం చేస్తాను అన్నాడు 9వ వచనంలో. అంటే భర్త ఏది తింటాడో ఎవరికి బాగా తెలుసు? భార్యకి తెలుసండి. కొడుకు కన్నా ఎవరికి బాగా తెలుసు? భార్యకే తెలుసు. అందువల్ల ఎలా వండాలో వండేసిందండి రెబెక్కా. అవును, భర్త కిటికీలన్నీ భార్యకే తెలిసింది బాగానే. ఏ భోజనం పెడితే అతను ఆనందపడతాడో ఆ విధంగా, అంటే ములక్కాడ అయితే ఇష్టపడతాడా, టమాటా అయితే ఇష్టపడతాడా, అందులో కలగూర వంట ఏం చేస్తే బాగుంటుందో అన్నీ బాగా తెలుసు కనుక తను అంటుందన్నమాట, తీసుకురా. అప్పుడు చూడండి, తర్వాత కొంచెం కింద వచ్చిన చదివితే యాకోబు అన్నాడు, విన కొంచెం, నా సహోదరుడు ఏసావు రోమం కలిగిన వాడు కదా, 11వ వచనంలో, నేను నునిపోయిన వాడిని కదా, ఒకవేళ తండ్రి నన్ను కానీ తడువు చూస్తాడేమో, అప్పుడు నేను అతని దృష్టికి వంచుకుడిగా మారిపోతాను, మరి ఆశీర్వాదం పోయి ఇప్పుడు శాపంగా వస్తుందేమో నా తల్లి అని అంటే, ఆ తల్లి ఏమంటే తెలుసా, నా కుమారుడా, ఒకవేళ శాపంగానే వస్తే ఆ శాపం నా మీదకి వచ్చును గాక, నువ్వు మాత్రం నా మాట విను, పోయి వాటిని నా ఎద్దుకు తీసుకురా అని చెప్పాడట. అప్పుడు తల్లి మాట విని, తల్లి మాట చొప్పున అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎద్దుకు తీసుకుని వచ్చాను. అప్పుడు అతని తల్లి అతనికి అతని తండ్రికి కావలసినటువంటి ఇష్టమైన రుచిగల భోజన పదార్థాలు సిద్ధపరిచింది. అంటే ఇప్పుడు యాకోబు ఎవరు మాట వింటున్నాడు? తల్లి మాట వింటున్నాడు. అందులో ఈరోజు నువ్వు ఎవరి మాట వింటున్నావు? తల్లి మాట వింటున్నావా? రెబెక్కా 5వ వచనంలో భర్త ఏదైతే పలుకుతున్నాడో అది వింది. ఇప్పుడు కొడుకుతో అంటుంది, నువ్వు నా మాట వినంటుంది 8వ వచనంలో. మరలా 13వ వచనంలో కూడా నా మాట వినంటుందండి. ఎందుకు వినమంటుంది అని అంటే, అసలు రెబెక్కాకి కొడుకు మీద ప్రేమ ఎక్కువ కనుక ఈ అన్నయ్య పెద్దోడంటే ఇష్టం లేదు కాబట్టి చిన్నోడికి ఆ దీవెనలు వచ్చేయాలన్నా కోరుకుంటుంట కాదు పిల్లరా. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో చూస్తే 26వ అధ్యాయము లాస్ట్ ఎండింగ్ వచనాలు చూస్తే చూడండి, 34-35 వచనాలు చూస్తే, ఏసావు 40 సంవత్సరాలు గలవాడయుండి ఆ దేశంలో ఉన్నటువంటి ఇత్తీయులు అన్నటువంటి వాళ్ళ జాతి పిల్లలను పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకున్నందుకు 35వ వచనంలో వీరు ఇస్సాకును రెబెక్కాకును ఆ కోడలిద్దరు మనోవేదన కలగజేశారట. అంటే ఆ కోడలు బాధపడగా చేస్తుంటే, రే ఏటమి ఆవిడ ఇలా అంటుంది అంటుంటే కూడా ఏసావు తన భార్యల్ని వెనకేసుకుని వస్తున్నాడు కాబట్టి మనోవేదన కలగజేసింది కనుక రెబెక్కాకి ఈడికి మాత్రం దీవెనలు రాకూడదు అని అనుకుంది. అంతేనా? అదొకటి రీజన్ కాదు పిల్లరా. అసలు రీజన్ ఏదంటే, ఇస్సాకుకు దీవెనే కావాలి, మిగతా వాళ్ళకంటాన్ని ఎందుకు ఆమె అనుకుందంటే ఒక ముఖ్యమైన రీజన్ ఉందండి. అదేంటంటే, తల్లి గర్భంలో ఉండగా దేవుడు ఆ అమ్మాయితో మాట్లాడిన విధానం. ఆమె తల్లి గర్భంలో ఉండగా ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనంలో ఆ లోపల దెబ్బలాటలు జరుగుతుంటే కడుపు నొప్పి వచ్చేసి దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు 23వ వచనంలో, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్ఠుడైండును అని చెప్పి పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని దేవుడు మాట్లాడాడు. ఈ సంగతి మైండ్లో పెట్టుకుని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆవిడ ప్రార్థన చేస్తూనే ఉంది. స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, ఈ నా చిన్నోడు నువ్వు దీవిస్తానని చెప్పావయ్యా, పెద్దోడు దాసుడు అవుతాడన్నావయ్యా, చిన్నోడు గొప్పవాడు అవుతాడన్నావు నాయన, నీ చిత్తమే నెరవేరని నాయన, నీ చిత్తం ఏదైతే అదే జరగని నాయన. ఎవడు పెద్దోడు అవటానికి, ఎవడు ఏలిక అవుతాడో, ఎవడు రాజు అవుతాడో, ఎవడు దాసుడు అవుతాడని నీ నిర్ణయం అయిందో ఆ నిర్ణయమే జరగనివ్వని చెప్పేసి అప్పటి నుంచి యాకోబుకి ఎలా చూస్తుందంటే, ఇది ఇప్పటికైనా గొప్పవాడు అవుతాడు, ఇది ఇప్పటికైనా గొడ్డడు అవుతాడు, ఇది ఇప్పటికైనా మహారాజు అవుతాడు, ఇది గొప్పవాడు అవుతాడు అని ఎప్పటికప్పుడు తన కొడుకుని చూస్తుంది. కానీ ఈ సమయంలో తన భర్త పెద్దోడిని దీవించాలని, పెద్దోడిని ఆశీర్వదించాలని, ఈ చిన్నోడి మీద యాకోబు మీద ఏసావుని అధికారిగా చేయాలని, ఆశీర్వాదంతో నింపాలని తండ్రి తలుస్తుంటే, అరే ఇదేంటి నా భర్త ఎలా తలుస్తున్నాడు, ఇది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకం కదా,
దేవుని ఇచ్చిన వాగ్దానానికి వ్యతిరేకం కదా. అలా జరగకూడదు, దేవుని చిత్తమే జరగాలని కోరుకుందండి. స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు రెబెక్కా చేసే పని మోసమా? కాదు, దేవుని చిత్తం చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే యాకోబు కూడా దా చిత్తానికి లోబడినట్లుగా చేసింది. పిల్లలు, నా మాట విను, నీకు తెలియదురా, ఇది దేవుని చిత్తమురా, ఇది దేవుని వాగ్దానమురా, నువ్వు గొప్పవాడు అవ్వాలరా. మరి గొప్పవాడు అవ్వాలంటే మీ నాన్నకు భోజనం తెస్తే అతను దీవెంత అని చెప్పేశాడు కదా. మరి అతను భోజనం తెచ్చి పెడితే ఆశీర్వాదాలు అతనికి వెళ్ళిపోతాయి. అది దైవ చిత్తం కాదు. మీ నాన్న దైవ చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మామూలు లోకరీతిగా ఆలోచించి పెద్దవాడిగా పుట్టినవాడికి దీవెనలు రావాలని అనుకుంటున్నాడు. అది దైవ చిత్తం కాదు. దేవుడు ఎవరినైతే ఆశీర్వదించాలనుకున్నాడో, ఆ ఆశీర్వాదాలు ఎవరి మీదకి రావాలనుకున్నాడో ఆయన చిత్తానికి తల వంచాలి. అది మనం చేయవలసిన పని అని చెప్పేసి తన చిన్న కుమారుని ఆ మాటలు ఉపదేశించి నువ్వు వెళ్ళి మేకపిల్ల పట్టురా, నా మాట విను అందండి. అవును తమ్ముడు, చెల్లి, తల్లి, ఈరోజు నీ కుటుంబంలో దైవ చిత్తం జరుగుతుందా? దేవుడు నీకు ఏం వాగ్దానం చేశాడు? నీకు పెద్దోడంటే ఇష్టం, చిన్నోడంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ దేవుడు చిన్నోడిని దీవిస్తాన్నాడేమో. అన్ని అవయవాలు కలిగిన వ్యక్తి బాగుంటాడు, గొప్పవాడు అవుతాడు అనుకున్నావు, కానీ కొంచెం అవయవం లోపం కలిగిన వ్యక్తిని దేవుడు దీవించాలని అనుకున్నాడేమో. ఒకేలా దేవుడు ఎవరు దీవించాలని అనుకున్నాడో వారు ఆ చిత్తమే నెరవేరాలని ప్రార్థన చేయాలి. దావీదు గొప్పవాడు అవుతాడని ఎప్పుడో సమూయేలు వచ్చి తైలం పోశాడు. 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఏనాటికైనా దావీదు దేశానికి మహారాజు అవ్వలేదా? అందులో వాగ్దానం మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. అప్పటి నుంచి ప్రార్థన చేసింది. దేవుడికి ఇచ్చిన వాగ్దానాల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అయితే ఇప్పుడు రెండో మాట విందాం చూడండి. ఎందుకు రెబెక్కా తన కుమారుడైన యాకోబుని ఆశీర్వదించబడటానికి కూర వండి పెట్టమని కూర వండి భోజనం ఎందుకు పెట్టింది అంటే దైవ చిత్తం నెరవేర్చడానికి. ఇక కొంచెం ముందు వచనాలకు వెళ్తే కుమారుడైన యాకోబు వెళ్ళి ఒక మాట అంటాడు 12వ వచనంలో, అమ్మ ఒకవేళ నన్ను కానీ తడువు చూస్తే నాకు ఆశీర్వాదం పోయి శాపం వస్తుందేమో అని భయపడతారు కదండి. అవును, నువ్వు దేనికైతే భయపడతావో అదే నీ మీదకు ఉరుగా వస్తుందట. యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది, నువ్వు దేనికి భయపడతావో అదే నీ మీదకు ఉరుగా వస్తుంది. నువ్వు భయపడకో, ఇలా జరిగిపోద్దేమో అలా జరిగిపోతుందేమో అనుకోకండి. ఇతను అలాగే అనుకున్నాడు, తడువు చూస్తాడేమో, మా నాన్నగారి దగ్గరికి రా, ఇలా అని తడువు కానీ చూస్తే నా శరీరం నొప్పుకుంటాయి కదా, అప్పుడు కానీ తడువు చూస్తే నేను దొరికిపోతాను కదా, శాపం వస్తుందేమో అని అనుకుంటాడు. నిజంగా తను ఏదైతే అనుకున్నాడో నిజంగా వాళ్ళ నాన్నగారు కూడా తడివే చూశాడండి. 22వ వచనంలో మీరు చదివితే 22వ వచనం చదివితే యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతను తడివి చూశాడు. హల్లెలూయా. గమనించారా పిల్లరా? మనం ఏదైతే భయపడతామో అదే మన మీదకి వస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం కింద వచ్చిన వాళ్ళకి మనం వెళ్ళినట్లయితే అప్పుడు తల్లి ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడకు, మేక చర్మాన్ని నువ్వు కప్పుకుందాం, ఆ చర్మంతా నీ శరీరం మీద కప్పేస్తాను. మీ అన్నయ్యకి రోమాలు ఎక్కువ ఉంటే, మేక చర్మానికి కూడా రోమాలు ఎక్కువ ఉంటే తడువు చూస్తే అదే అలా జరుగుతుందని దాంట్లో తప్పించుకునే మార్గాన్ని చూపించిందండి. అవును, తల్లి మంచి ఉపాయం కలిగిన వ్యక్తి. చివరిలో కూడా తల్లి ఎంత ఉపాయం కలిగిన వ్యక్తిదో చివరిలో కూడా మనకు కనబడుతుంది. వాక్యం చివరిలో కూడా ఆమె తన కొడుకుకి కూడా ఇట్లానే ఎలా తప్పించుకోవాలో చెబుతుంది. 46వ వచనంలో మరొక ఉపాయం కూడా చెబుతుంది. ఇక్కడ ఒక ఉపాయం చెప్పింది తల్లి, 46వ వచనంలో కూడా మరొక ఉపాయం చెప్పింది. ఇక్కడ ఉంటే మీ అన్నయ్య నేను చంపేస్తాడు, ఇది విడిచిపెట్టేసి నువ్వు వెంటనే మేనమామ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఉపాయం చెప్పింది. అంటే తల్లులు కొడుకులకి ఎటువంటి మాటలు చెప్తున్నారు? ఈరోజు నీ కొడుకునికి మంచి ఉపాయాలు చెప్తున్నావా? ఇలా చదువుకోరా, అలా చదువుకుంటే మంచిదిరని మంచి ఉపాయాలు చెప్పి తల్లులుగా వేస్తున్నావు మీరు అందరూ ఉందురుగాక. అప్పుడు నిజంగానే మాంసాన్ని తయారు చేసింది, భోజనం రెడీ చేసి పెట్టింది. కొడుక్కి తన జ్యేష్ఠ కుమారుడు ఏసావు యొక్క వస్త్రములను తన ఇంట్లో ఉన్నాయట, అవి వాటికి తొడిగించిందట. తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగాలు కప్పింది. అంటే ఏ మేకపిల్లనైతే వధించిందో ఆ మేకపిల్లల చర్మాలని శరీరం అంతా, అంటే ముందు వస్త్రం వేసేసింది, వస్త్రం కవర్ అవ్వలేని ప్రాంతం అంతా మేకతోలుతో కప్పేసింది, మెడ మీద కూడా మేకతోలుతో కప్పేసింది, శరీరం అంతా ఇంటికి వచ్చేటట్లు చేసేసింది. అంటే తప్పించుకుని మార్గం చూపించింది. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడే వధించిన మేకపిల్లేమో ఆ చర్మం పచ్చిగా ఉంటుంది కదండి, పచ్చివాసన వస్తుంది కదండి, అయినా కానీ ఆ దుర్వాసనని రానివ్వకుండా సువాసన భరితమైనటువంటి బట్టలు కట్టిందట. స్తోత్రం కలుగునుగాక. సొగసైన వస్త్రాలు కట్టిందటండి, మంచి సువాసన వచ్చేలా చేసింది. అవన్నీ తీసుకుని తన శరీరం కనపడకుండా ఆ మేక చర్మంతో అతను కప్పుకున్నాడు అని రాయబడింది వాక్యంలో. అంటే కప్పుకున్నాడు, దేవుడి బిడ్డ కప్పేసుకున్నాడు పిల్లలు. అవును, నువ్వెవరో తెలియకుండా కప్పుకున్నా
నీ పాపాలు నువ్వు కప్పుకున్నా దేవుని సందులో ఏదో రోజు నువ్వు ఒప్పుకోవలసి తప్పదు. నీ హృదయంలో ఆదాము కూడా తన పాపాలని తన రొమ్ములో కప్పుకున్నాడట, దాచిపెట్టుకున్నాడట. పిల్లరా, నువ్వు కప్పుకుంటున్నావా నీ పాపాలని? ఏదో రోజున బట్టబయలు చేస్తాడండి. యాకోబుగా ఎంత కప్పుకున్నా దేవుడు బట్టబయలు చేయలేదా? బట్టబయలు చేస్తాడు. అలా కప్పుకున్నాడట. ఇంకా తర్వాత మనం చూస్తే 18వ ఎన్ని తీసుకుని భోజన పదాలు పట్టుకుని లోపలికి వెళ్ళాడు. భయపడుతూనే వెళ్తున్నాడు. వెళ్ళగానే వెంటనే అక్కడ ఉన్నట్టు ఇస్సాకు ఏమన్నాడు తెలుసా? ఇస్సాకు 18వ అతను పలికిన మాట లోపలికి అతను రాగానే అంటున్నాడు, ఇదిగో నా తండ్రి అని పిలిచాడట యాకోబు. అతను నా కుమారుడా అన్నాడు. అని ఒక మాట అన్నాడండి. నీవెవరు అని అడిగాడండి. నీవెవరు? అది గుండెలు జల్లు మందండి. 19వ నేను ఏసావు నీ జ్యేష్ఠ కుమారుని, నువ్వు నాతో చెప్పిన ప్రకారం నేను చేస్తున్నాను. నన్ను దీవించడానికే దయచేసి లేచి కూర్చో, ఇదిగో వేటాడిని తెచ్చిన మాంసం తినమన్నాడు. ఏం ఆడుతున్నాడు? అబద్ధం మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు కూడా అబద్ధం మాట్లాడుతున్నావా? చూడండి ఎన్ని అబద్ధాలండి. ఇందుకు ఈ అబద్ధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇస్సాకు కూడా అబద్ధం ఆడాడు అబీమెలెకు దగ్గర, ఇవి నా చెల్లెలని. ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాం కూడా అబద్ధం ఆడాడు. అది కూడా అబీమెలెకు దగ్గర నా చెల్లెలని చెప్పేసి. అవును పిల్లారా, తండ్రి అబద్ధికుడు, కొడుకు అబద్ధికుడు, మనవడు అబద్ధికుడే అండి. అవును, అబద్ధాలు. నువ్వు అబద్ధికుడు అయితే నీ పిల్లలందరూ అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ అబద్ధాలకి వేసిన బ్రేక్ జరుగును గాక. నీవెవరు అని అడిగాడు. అవును, ఈరోజు అదే ప్రశ్న ఉదయకాలసం నేను అడుగుతున్నా. అసలు నీవెవరు నీకు తెలుసా? నేనండి సుబ్బారావునండి, వెంకటరావునండి, లేకపోతే నేను ఆశీర్వాదమని, నేను సంతోషమని అని అనుకోవటం కాదు. నీవెవరు నీకు అర్థమైతే నీ జీవిత సత్యమంతా అందులోనే ఉందండి. నువ్వెవరు అసలు? నువ్వు ఇస్సాకు నువ్వెవరు అంటే ఏసావునని చెప్పాడు. నువ్వు కూడా అబద్ధం. నువ్వెవరు అంటే ఏదో నల్లమొక్కనండి, ఎత్తుపొల్లు దాన్నండి, ఏదో పుల్లమనండి, ఎల్లమనండి అనుకుంటున్నావు. నీవు కాదు, పై కనబడే అవతారం కాదు. నీ లోపల ఉన్నటువంటి ఆత్మే అసలైన వాళ్ళు. నీవెవరు అంటే నీలో ఉన్న ఆత్మే అసలైంది. అది సత్యమైన ఆత్మగా ఉందా? అది ఏదైనా యథార్థత కలిగిన వ్యక్తిగా ఉన్నావా? పైకి మాత్రం మంచిగా ఉన్న లోపల ఉన్నటువంటి రూపాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నీవెవరు నీకు యేసునామములో అర్థమవును కదా. నీవెవరు అంటే నువ్వు ఒక ఆత్మవి, దేవుడి దగ్గర పంపబడిన ఒక ఆత్మవి. ఈ శరీరం మన్నుగా మారిపోతుంది, కానీ ఈ శరీరం నిజం కాదు. ఈ శరీరం అబద్ధం. ఈ శరీరం మట్టి అయిపోతుంది. కానీ అసలైన నీవెవరు అనబడి నీవు అన్న వ్యక్తి నీ లోపల ఉన్నాడండి. నీ లోపల ఉన్నాడు. దృశ్యమైనవి కనబడక అదృశ్యమైనవే అసలైనవి, సత్యమైనవి, నిత్యమైనవి అని 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడిన 16వ వచనం చెప్పబడుతుంది. మన అదృశ్యమైనవి, నిత్యమైనవి నువ్వు తెలుసుకో. ఇంకా తర్వాత మాట మనం చూస్తే అతను అబద్ధం ఆడాడు 19వ వచనంలో. 20వ వచనంలో మళ్ళీ 2వ క్వశ్చన్ అడుగుతున్నాడండి. అది నీకెట్లు దొరికింది? మొదటి క్వశ్చన్ నువ్వెవరు అన్నాడు. 2వ క్వశ్చన్ అడుగుతున్నాడు, నీకెట్లు దొరికింది ఇది నీకన్నాడు. ఇంత తొందరగా నీకు ఎలా దొరికేసింది? తొందరగా దొరకదే, ఇంత తొందరగా నీకు రాదే, ఇంత శీఘ్రంగా అది నీకు ఎలా దొరికిందని మళ్ళీ గుండు జల్లు మంది. అవును కదా, వేటాడి తీసుకురావాలంటే వేటలోకి వెళ్ళాలి, పరిగెట్టాలి. అటు వేటాడి తీసుకురావాలంటే ఎంత టైం పడుతుంది? ఎంత తొందరగా తెచ్చేస్తాం కదా. అరే 4 కొరుక్కున్నాడు. అవును, ఇంత తొందరగా ఎలా నీకు దొరికింది అంటే 4 కొరుక్కోవాల్సి వచ్చింది. కానీ యాకోబు తెలివైనోడండి, వెంటనే 4 ఇలా తిప్పేశాడండి. కొంతమంది 4 ఇలా తిప్పేస్తారు, కొంతమంది అలా తిప్పేస్తారు. ఈజీగా అబద్ధం మాట్లాడతారు. అప్పటికప్పుడే ప్లేట్ మార్చేస్తుంటారండి. నీకు ఎలా దొరికింది శీఘ్రంగా అంటే ఎంత గొప్ప మాట మాట్లాడే తెలుసండి. నీ దేవుడే యెహోవా నా ఎదురు దాన్ని రప్పించుడు చేతని అన్నాడు. నా దేవుడే యెహోవా అంటలేదండి. నా ప్రభువు నన్ను కనుకరించి నా దగ్గర తీసుకొచ్చినట్లేదు. నీకు భోజనం కావాలి కదా, కాబట్టి నీ దేవుడిని యెహోవా దాన్నే నా దగ్గర రప్పించాడు అంటున్నాడండి. సులువుగా అబద్ధం మాట్లాడాడు. కానీ అప్పటికే ఎవరికి డౌట్ వచ్చేస్తుంది? ఇస్సాకు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఇంత శీఘ్రంగా ఎలా దొరికింది? అసలు నీవెవరు? డౌట్తో అడుగుతున్నాడు. 2వ అబద్ధం మాట్లాడాడు. ఆ తర్వాత కొంచెం కింద వచ్చిన వాళ్ళు మనసు చదివితే అసలు ఎలారా ఏసావు అన్న నా కుమారుడా, నువ్వు ఏసావో కావో నేను తడువు చూస్తాను, నా దగ్గర రా అన్నాడు. గుండె జల్లు మనిపోయింది. అయ్యి బాబు, ఏదైతే అనుకున్నానో అదే నాకు ఎదురవుతుంది, మా నాన్న దగ్గర రమ్మన్నాడు అని చెప్పేసి అన్నాడు. నువ్వు చూస్తాను, దగ్గరికి రా అని చెప్పి అన్నాడట. అప్పుడు 22వ వచనంలో యాకోబు తన తండ్రిని ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతను తడువు చూశాడట. తడువు చూసి ఏసావులా ఉన్నాడని మనసులో అనుకోలేదు, పైకే చెప్పేశాడు. తడువు చూస్తేనేమో నువ్వు ఏసావులా ఉన్నావు, నీ స్వరం చూస్తే యాకోబులా ఉంది ఏంటి అన్నాడండి. చూసారా?
దగ్గరకు వచ్చి తడుగు చూసినప్పుడు స్వరము యాకోబు స్వరమే కానీ చేతులేంటి ఏసవ చేతులే అన్నాడట. అప్పుడు యాకోబు చేతులు అతను అన్నయ్య చేతుల వలె రోమగలమైనందున అతను గుర్తుపట్టలేకపోయాడట. అప్పుడు ఇస్సాకు అతని ఎత్తి మీద చేతులు ఉంచాడట అండి. విన్నారా పిల్లరా? ఇట్లా మూడోసారి అతని దగ్గర రమ్మని టచ్ చేసి చూశాడు. ఇప్పుడు ఇస్సాకు యాకోబుని 7 రకాల పరీక్షలు పెట్టాడండి. 7 రకాల విధానాలుగా పరీక్ష పెట్టాడు. 1, నీవెవరు అని అడిగాడు, మొదటి పరీక్ష, అబద్ధం ఆడేశాడు. 2వది అన్నాడు, నీకు ఎంత తొందరగా దొరికేసిందని అన్నాడు, అది అబద్ధం ఆడేశాడు. ఎంత శీఘ్రంగా నీకు భోజనాలు దొరికేస్తున్నాను, 2వ అబద్ధం ఆడేశాడు. 3 ఇలా రా దగ్గరికి రా అని చెప్పి టచ్ చేసి చూశాడు. 3వ పరీక్ష పెట్టాడు, టచ్. అవును, ఒకసారి దేవుడు నేను టచ్ చేస్తూ ఉంటాడు. నువ్వు దేవుడు అన్ని రకాలుగా పరీక్షిస్తాడు, నువ్వెవరు, నీ పరిస్థితి ఏంటి. 3వ చేశాడు. 3వ దాంట్లో కూడా అతను టచ్ చేశాడు. 4వది ఏం చేశాడు తెలుసా? స్వరం విన్నాడట. 4వది ఏం చేశాడు? టచ్ చేసి చూశాడు, స్వరం విన్నాడు. స్వరం చూస్తే ఎవరిది? యాకోబులా ఉంది. అవును, స్వరం వింటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ స్వరం వింటున్నాడు దేవుడు. ఒకసారి నీ స్వరం వింటాడు దేవుడు. బిడ్డ, నీ స్వరం వింటాడు. నీ ప్రార్థన స్వరం వింటాడు, నీ మాటలు వింటాడు, నీ సమస్తాన్ని చూస్తాడు. ఇట్లా ఇంకా 4వది చూసాడు. ఇక 5వది చూడండి, 24వ వచనంలో 5వది ఏం చేశాడంటే, నీవేనా అని అడిగాడు. చూడండి 5వది 24వ వచనంలో 5వది ఏమన్నాడంటే, ఏసావు అని నా కుమారుడు నీవేనా అన్నాడు. మళ్ళీ కొన్నిసారి డౌట్ వ్యక్తం చేశాడు. నీవేనా అన్నాడండి. ఇక 5వది ఇది నీవేనా అని అడిగేసరికి ఏదో 3వసారి మళ్ళీ అబద్ధం ఆడాడు. ఎస్ లార్డ్, ఎస్ తండ్రి, నేనే నీ పెద్ద కుమారుడిని అని చెప్పేసి అతను మరొకసారి 24వ వచనంలో మరొకసారి అబద్ధం ఆడేశాడండి. అవును నేనే అన్నాడండి. అంటే ఎన్ని అబద్ధాలు మాట్లాడుతాడండి. ఇది 3వసారి అబద్ధం ఆడాడండి. స్తోత్రం కలను గాక. ఇక 6వదిగా ఏం చేశాడు తెలుసా? అయితే దగ్గరికి రా నా కుమారుడు అని చెప్పేసి 6వ టెస్ట్ పెట్టాడండి. నా దగ్గరికి రా, నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను, ఇలా రా అన్నాడండి. 27వ వచనంలో 26వ వచనంలో ఇస్సాకు నా కుమారుడు దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అన్నాడట. ముద్దు పెట్టుకుంటే ఏం చేద్దామని దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంటే ఆ ముద్దు పెట్టుకున్నాడు ఏసావు పెట్టిన ముద్దుకి యాకోబు పెట్టిన ముద్దుకి కొంచెం తేడా ఉంటుందని చెప్పి దగ్గరికి రా అన్నాడట. అతను దగ్గర వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాడట. ఇది 6వ టెస్ట్, ముద్దు పెట్టుకున్నాడు. ఇక 7వ టెస్ట్ ఉందండి, వాసన చూశాడండి. 7వ టెస్ట్ ఏం చేశాడంటే వాసన చూశాడు. దగ్గరికి రాగానే 27వ వచనంలో దగ్గర రాగానే 7 అని వాసన చూశాడు. ఆ వాసన పీల్చగానే అది ఏసావు బట్టలు కట్టుకుని వచ్చాడు కదా. వచ్చినప్పుడు ఏసావు బట్టలు కట్టుకుని వచ్చాడు. ఏసావు కొనే సెంటు, ఏసావు కొనే వస్త్రాలు, ఏసావు బట్టల వాసనే కనుక కాబట్టి ఇతన్ని ఏసావే అని నిర్ధారణకు వచ్చేసాడు. 7 రకాల టెస్టులు చేశాడు. 7 రకాల టెస్టులలో కూడా యాకోబే గెలిచిపోయాడండి. ఏదో విధంగా అబద్ధాలు ఆడో, ఒంటి మేక తోలును కప్పుకునో, ఏసావు యొక్క వస్త్రాలు కప్పుకునో మోసం చేసాడండి. హల్లెలూయా. ఇతను మోసం చేయడానికి వాడుకున్న ఆయుధాలు, 1 మేక పిల్లలు తెచ్చి భోజనం పెట్టాడండి. 2 మేక తోలును కప్పుకుని, వధించిన మేక తోలును కప్పుకుని వెళ్ళాడండి. 3 ఏసావు వేసుకున్న వస్త్రాలని ధరించుకుని వెళ్ళాడండి. ఇట్లా అతను మోసం చేయటానికి ఇట్లా మార్గాలు ఎత్తుకున్నాడండి. అన్ని మార్గాలు యాకోబు సక్సెస్ అయిపోయాడు, గెలిచిపోయాడు. వాసన చూశాడు. ఆ వాసనతో అతను అన్నాడు, నిజంగా నువ్వు ఏసావే అని చెప్పి నిర్ధారణకు వచ్చేసాడు. దగ్గరకు వచ్చి అతను దీవించాడు. ఏమని దీవించాడు చూడండి. దగ్గరకు వచ్చి నేను భోజనం చేస్తాను అనగానే అతడు తెచ్చినటువంటి భోజనం పెట్టాడు. చక్కగా తిన్నాడు. బాగా అన్ని తిన్న తర్వాత అతన్ని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? 2 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడండి. 2 రకాల ఆశీర్వాదం. 1, నీకు ఆకాశం మంచు భూసారం విస్తారమైన ధాన్యము ద్రాక్షరసం దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఈరోజు దేవుడు కూడా అదే ఆశీర్వాదం నీకు నీ పిల్లలకి ఇచ్చును గాక. అంటే నీకు సమృద్ధిగా ఆహారం వచ్చును గాక. ఆకాశం మంచు భూసారము విస్తారమైన ధాన్యం దేవుడు నీకు సమృద్ధిగా దేవుడు నీకు ఇచ్చును గాక. ఇది మొదటిది. కరువు లేకుండా సమృద్ధి నీకు జీవితకాలం అంతా ఏ లోటు లేకుండా దేవుడు చూడాలని ఆశీర్వదించాడు. ఇంకా 2వ ఆశీర్వాదం చూడండి, 29వ వచనంలో జనములు నీకు దోసలవుతారు, నీకు సాగిలి పడతారు, నీ బంధువులు కూడా నీకు సాగిలి పడతారు, వారికి నువ్వు ఏలుకువై రాజు అవుతావు. చివరికి నీ తల్లి పుత్రులు అనగా నీ అన్నదమ్ములు అందరూ కూడా నీకు సాగిలి పడతారు. నిన్ను శపించిన వారందరూ శపించబడతారు, నిన్ను దీవించిన వారందరూ
దీవించబడుదురు గాక అని రెండో ఆశీర్వాదం ఏంటంటే ఆ రాజరికమైన ఆశీర్వాదం ఇచ్చాడు. మొదటి ఆశీర్వాదం సమృద్ధిని ఆశీర్వాదం ఇచ్చాడు. రెండో ఆశీర్వాదం రాజరికమైన ఆశీర్వాదం ఇచ్చాడు. నువ్వు రాజు అవుతావు, అందరూ నీకు బంధువులేటి, నీ తండ్రింటి వాళ్ళేటి, నీ తల్లింటి వాళ్ళేటి, అందరూ కూడా నీకు దాసులుగా మారుతారు. రెండు ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. ఆ రెండు ఆశీర్వాదాలు తీసుకోగానే ఇస్సాకు దీవించేశాడు. అప్పుడు యాకోబు తన తండ్రి ఎదురు నుంచి ఆనందంగా వెళ్ళిపోయాడు. ఈ లోగలో అన్నగారు వచ్చాడండి. స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచి సీన్ మారిపోయిందండి. రెండు దీవులు వేసినప్పుడు నీకు కూడా దేవుడు అనుగ్రహించును గాక. రెండు ఆశీర్వాదాలు దేవుడు నీకు. దేవుడు ఇప్పుడు ఇస్సాకు ఇప్పుడు దీవించాడు, అలాగే నిన్ను కూడా దేవుడు ఎప్పుడు దీవిస్తాడు మనం నేర్చుకుందాం. నీకు కూడా ఉదయకాలం ముందు దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వచ్చును గాక. దేవుని దీవెన నీ మీదకి వచ్చును గాక. నీ యొక్క గర్భఫలము, నీ పశువుల మందలు దేవుడు దీవించును గాక. నీకు ఈ రోజు కరువు లేకుండా సమృద్ధి దేవుడు నీకు ఇచ్చును గాక. నువ్వు దాసుడుగా కాక ఒక రాజులా నువ్వు బ్రతుకుదువు గాక. నువ్వు ఎక్కడున్నా కూడా గనుడుగా నువ్వు ఉందువు గాక. ఈ దేవుళ్ళు మీకు మీ కుటుంబాల మీదకి యేసునామములో వచ్చును గాక. ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క ఆశీర్వాదమే కాదు, నీ బ్రతుకు దినములన్నీ దేవుని దీవుళ్ళు నీ మీద, నీ పిల్లల మీద ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అయితే దీవెనలు రావాలంటే ఏం చేయాలి? ఇది దీవించే ముందు ఏం చేశాడో తెలుసా పిల్లరా? అతను అక్కడ మంచి మాట, ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే 27వ వచనంలో, అప్పుడు అతను తన వస్త్రముల వాసన చూసి అతను దీవించట్లేను. అంటే ఏం చూసి దీవించాడు? వస్త్రముల వాసన చూసి దీవించాడు. అంటే నీ వాసన ఎలా ఉందన్నది. అంటే మనం కూడా మంచి వాసన మనలోంచి వస్తేనే కానీ దేవుడు మన మీదకి రావు. అందుకని 8:21 రాయబడింది. అందుకే ఈరోజు కూడా దేవుని దీవెన రావాలంటే నీలోంచి కూడా సువాసన రావాలి. ఏమేమి సువాసన మన దగ్గర నుంచి రావాలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పరమగీతం 4:11లో నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వల్ల ఉండాలి. యాకోబు యొక్క సువాసన ఎలా ఉందంటే యెహోవా దీవించిన చేను సువాసనలో ఉంది. మరి నువ్వు సువాసన వస్తున్నావా, దుర్వాసన వస్తున్నావా? ఏ వాసన వస్తున్నావు ఒకసారి ఆలోచించు. దుర్వాసన కానీ కొంపు కానీ కొడుతున్నావా? సరైన వాసన నీలోంచి రావాలి. నీలోంచి రావాల్సిన సువాసన ఏదంటే నీకు మంచి పేరే నీకు సువాసనగా ఉండాలి. మంచి పేరే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. అంటే నీకు మంచి పేరు ఉండాలి. ఏంటా మంచి పేరు అంటే పరమగీతం 1:3 వచనంలో నీ పేరు పరిమళ తైలము లాంటి సువాసన గలది అంటే అందులో నీకు మంచి పేరు, ఆ పేరే ఒక సువాసనగా మారాలి. 2 దశగ్రంథం 11:3 వచనంలో దేవుని యందలి భయమే ఒక సువాసనగా మారాలి. కొరింథీయుల 2:14 వచనంలో యేసుక్రీస్తుని గురించిన జ్ఞానమే సువాసనగా ఉండాలి. మరి నీకు యేసుని గురించిన జ్ఞానం ఉందా? ఆ జ్ఞానమే ఒక సువాసనగా దేవుడి దగ్గరికి వెళ్తుంది. 4వదిగా అదే కొరింథీయులకు రాసిన పత్రిక 16 వచనం కొంచెం కింద వచనంలో చదివితే, రక్షించబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉండాలి. నీలోంచి జీవం అనే వాసన రావాలి. ఇక 5వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అర్పణగాను బలిగాను యేసు ప్రభువారు అర్పించబడ్డాడు. ఎందుకు అర్పించబడ్డాడంటే పరిమళ వాసన ఉండడానికి అర్పించబడ్డాడు. అంటే యేసు యొక్క బల్లే ఒక పరిమళ వాసన ఉంది. అంటే నీ త్యాగమే దేవుడికి సువాసనగా మార్చబడుతుంది. బైబిల్ అనేక సందర్భాల్లో పాత నిబంధన అంతా బలి అర్పించమన్నాడు. ఆ బలిపీఠం మీద వచ్చేటువంటి ఆ సువాసన దేవుడు ఆగ్రహించాడు. అది దేవుడికి పైన సువాసన, అంటే బలే త్యాగమే నిజమైన సువాసన. ఇంకా 6వదిగా 4:18 వచనంలో నీ తింటున్నా లేకపోయినా నువ్వు ఇతరులకి దాన ధర్మాలు చేస్తావే, ఆ దాన ధర్మాలు చేయటమే ఒక సువాసనగా మార్చబడుతుందట. పిలుపులు రాసిన 4:18 వచనంలో మీరు దైవజనుడికి పంపించినటువంటి ఆ వస్తువులన్నీ కూడా, దైవజనుడికి ఇచ్చినటువంటి ఆ కానుకలన్నీ కూడా సువాసన భరితంగా ఉన్నాయి, మనోహరమైన సువాసన అంటున్నాడండి. హల్లెలూయా. కనుక నువ్వు దైవజనుడికి కానుక ఇచ్చిన, సేవకు సహకరించిన, అది ఒక సువాసన మారుతుంది. చివరిగా 7వదిగా నువ్వు చేసే ప్రార్థనే దేవునికి సువాసన. ఎందుకంటే ధూపవేదిక మీద ధూపం వేయాలి. ఆ వేసిన ధూపమట 4 రకాల వాటితో ధూపం వేయాలని రాయబడి ఉంటుంది వాక్యంలో. 4 రకాల ధూపం వేయాలని. అది జటమాంసిత, గోపీ చందనము, గంధపు చెక్క అనేటువంటి వాటితో సాంబ్రాన్ని సమభాగాలుగా చేయాలని నిర్గమాకాండంలో 29 అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 34 వచనంలో 34 వచనంలో చెప్పబడుతుంటుంది. సమభాగాలుగా చేయండి. ఇది దేవునికి సువాసన పడుతుంది. అంటే నీ ప్రార్థన 4 భాగాలు. తిమోతి రాసిన 2వ పత్రికలో ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి అనే 4 భాగాలుగా నువ్వు ప్రార్థన చేస్తే అదే దేవుని సువాసన ఉంటుంది. మరి ఇటువంటి సువాసనతో నువ్వు దేవుని యొక్క దీవులు పొందుకుందువుగాక. యాకోబు తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసి వెళ్ళిపోగానే ఏసావు వచ్చాడు. ఏసావు వచ్చి కడుపు చించుకుని ఏడ్చాడు, గుండె పగిలేలా ఏడ్చాడు. ఎంత ఏడ్చినా అతని మీదకి ఏమి రాలేదంటే దీవెనలు అతని మీదకి రాలేదు. ఎందుకు అతని మీదకి దీవెన రాలేదు అంటే ఒకే ఒక మాట బట్టి అతని దీవెనలు రాలేదండి. 32వ వచనంలో అతడు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడని 25వ అధ్యాయము
32వ వచనంలో 25 అధ్యాయము 32వ వచనంలో అతను జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. అంతేగా అతనికి ఏమి రాలేదు? ఆశీర్వాదం రాలేదు. అతను నాకు చిక్కుడుకాయ కూర పెట్టి నేను చచ్చిపోతున్నాను, నాకు జ్యేష్ఠత్వంతో నాకు పని ఏంటని తృణీకరించాడు. ఆ తృణీకరణే అతనికి జ్యేష్ఠత్వం లేకుండా జరిగింది. పైగా యాకోబుతో ప్రమాణం చేసి జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడట. అందువల్ల జ్యేష్ఠత్వం తృణీకరించినందుకే అతని దీవెనలు రాలేదని మరోసారి మీకు నేను చెప్తున్నాను. ఇక రెండవదిగా అతని జ్యేష్ఠత్వం తృణీకరించడానికి, యాకోబు జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడానికి ముఖ్యమైన కారణం జగత్ పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ప్రణాళిక ఆ విధంగా ఉంది. అందుకే దేవుడు తల్లి గర్భంలో ఉండగానే రెబెకాతో మాట్లాడి 25 అధ్యాయం 3వ వచనంలో, నీ గర్భంలో ఉన్న పెద్దవాడు చిన్నోడికి దాసుడు అవుతాడు, చిన్నోడేమో గొప్పవాడు అవుతాడు, పెద్దోడేమో దాసుడు అవుతాడు అని చెప్పాడు. దేవుని ప్రణాళిక ప్రకారమే ఈ సంగతులన్నీ జరిగినాయి. ఎందుకంటే ఇబ్రాయీయుల రాసిన పత్రిక 11 అధ్యాయం 20వ వచనంలో ఇస్సాకు జరగబో సంగతుల విషయమై విశ్వాసాన్ని బట్టి యాకోబుని ఏసావుని ఆశీర్వదించాడని. అంటే జరగబో సంగతులను బట్టే ఆయనకు ఆశీర్వాదాలను వచ్చినాయి. ఏం జరగాలని, భవిష్యత్తులో ఏం జరగాలని దేవుని నిర్ణయం ఉందో దాని ప్రకారమే తారుమారు తక్కడిమారు అనేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నీ జీవితంలో ఏదైనా జరుగుతుంది అంటే అదంతా దేవుని ప్రణాళిక. అందుకే తల ఉంచుకొని మౌనంగా భరించాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ చిత్తం నాయన, దీని పట్ల నీ భవిష్యత్తులో ఏ ప్రణాళిక ఉందో నీ ప్రణాళిక నెరవేరని అని తల ఉంచుని ఉండాలండి. అందుకే మౌనంగా ఉండటం మంచిదండి. చూడండి, ఇక ఆశీర్వాదం పొందాలని అనుకున్నాడట, కానీ అతనికి ఆశీర్వాదం వచ్చిందండి? ఆశీర్వాదం రాలేదు, దీవెన రాలేదు. వచ్చి ఎంత ఏడ్చాడో, గొల్లును ఏడ్చాడు, నాన్నని దీవించా అంటే ఇంకా దీవెన లేవా అని అడిగితే దీవెన లేవురా అని చెప్పేసి, నీకు దేశదిమ్మరుగా తిరుగుతావు, అలా తిరుగుతావు, ఇలా ఉంటావు, నీకు భూసారం ఉండదు అన్నాడు. నిజంగానే ఇదే ఇప్పుడు నివసిస్తున్న ప్రాంతం అంతా రాళ్ళు అనమాట. నేను అక్కడ అసలు పంటలు కూడా పండవండి. అటువంటి భూమి ఏదో మీడన్నట్టు ఏసావుకి అప్పగించబడింది. అయితే ఈ శాపం అంతా ఎలా పోతుంది అని అంటే ఒక మాట మాట్లాడి 40 వచనంలో, నువ్వు తిరుగులాడుతూ ఉండగా ఈ బంధకాలు, ఈ కాడంతా నీ తొలగిపోతుంది అన్నాడు. అవును, తిరుగుతుండగా ఏదో ఒక రోజున తిరుగుతుండగా ఏదో రోజు నీకు విడుదల దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిజంగా యాకోబు మోసం చేశాడా? యాకోబు నిజంగా మోసం చేశాడా? నిజమే, మోసమే చేశాడు. కానీ ఆ మోసం వెనకాల ఒక గొప్ప ప్రణాళిక ఉందండి. నిజంగా మోసం అతను చేయలేదు, అతని తల్లే చేయించిందండి. అతని తల్లే చేయించగానే తల్లి మాట్లాడినాడు కనుక ఇది మొదటిది మోసం కాదు. తన అన్నగారి యొక్క నిర్లక్ష్యం బట్టి, అన్నగారి యొక్క తిండి తినాలని శరీర ఇచ్చని బట్టి అది పోగొట్టుకున్నాడు తప్ప. కానీ ఎప్పుడూ చిక్కుడుకాయ కూర తినేసినప్పుడు జ్యేష్ఠతో తక్కువ ఆ వద్దు నాకు అని వదిలేశాడు కదండి. ఆ వదిలేయటాన్ని బట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందండి. ఆ రోజు జ్యేష్ఠత్వం తక్కువ, నాకు వద్దు, చిక్కుడుకాయ కూర పెడితే చాలు, నాకు చచ్చిపోయేలా ఉన్నా, నాకు జ్యేష్ఠత్వం ఒక్క ఎందుకు, నాకు ఆశీర్వాదం ఎందుకు అని ఆ రోజు తృణీకరించాడు కదండి. ఆ తృణీకరణే ఈరోజు ఇంత పరిస్థితికి వచ్చింది. ఎప్పుడైనా వాక్యాన్ని తృణీకరిస్తున్నావా? ఎప్పుడైనా దైవజనుడు ఆశీర్వదిస్తున్నారా రా అంటుంటే నాకు అక్కలొద్దని వెళ్ళిపోతున్నావా? ఆ తర్వాత నువ్వు ఆశీర్వదించబడాలని ఎంత కోరుకున్నా నీకు ఆశీర్వాదం రాదు. దైవజనుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకో, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకో, దేవుడిచ్చి ఆశీర్వాదాలను పొందుకుందువు గాక. ఆమేన్. అతడు మొదటిది అది మోసం కాదు, అన్నగారు నిర్లక్ష్యం శరీరిచ్చలు బట్టి జరిగింది. రెండవది అతని తల్లి మాట వినటం వల్ల జరిగింది. ఇప్పుడు ఈ పెద్ద కుమారుడు ఏసావు వచ్చి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు, ఏడ్చాడు. ఎంత ఏడుతో ఉపయోగం చెప్పండి? చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం వల్ల ఉపయోగం ఉండదు చెప్పండి? చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదని ప్రభుపేట చెప్తున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇబ్రాయీయుల రాసిన పత్రిక 12 అధ్యాయం 17 వచనంలో ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికిన ఇంకా మారు మనసు పొందే అవకాశం అతనికి దొరకలేదట. కనుక నువ్వు దేవుడు ఆశీర్వదించే సమయంలోనే దేవుని వైపు నువ్వు తిరగాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. చూద్దామా? ఇంకా రెబెకా ఈ మాటలను వింది, దేవుని దీవెనలు పొందుకుంది. అయితే ఒకసారి ఏదేమైనా అది అన్నగారి నిర్లక్ష్యం అవ్వచ్చు, లేదా అన్నగారి యొక్క చేసిన పొరపాటు అవ్వచ్చు, ఇతరులకు దీవెనలు వచ్చేసినాయి, ఇతరు మోసం మోసం కాదని మనం ఎంత చెప్పుకున్నా మోసమే, దగే. అతను మోసం నిజంగా అంటే ప్రణాళిక ప్రకారం తల్లి చెప్పిన దాన్ని బట్టి చేసినందుకు మోసం కాదని మనం ఎంత చెప్పుకున్నా మోసం ఎప్పుడు మోసమే. చెప్పిందని మోసం చేసేస్తావా? అమ్మ అబద్ధం ఆడదని అబద్ధం ఆడేచ్చా? దేవుడు ఎలా చేయమన్నారు మోసం చేయొచ్చా? మోసంతో సంపాదించింది ఎప్పుడు కూడా మంచిది కాదండి. అబద్ధంతో సంపాదించింది ఎప్పుడు కూడా కష్టమైందేనండి. ఇతను మోసం చేసినందుకు జీవితంలో ఎటువంటి ప్రతిఫలం అనిపించాడో తెలిసింది. ఏదైతే మోసం చేశాడో అదే పరిస్థితులు అతనికి ఎదురని. ఎందుకంటే గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మోసపోకడి దేవుడు వెక్కిరించబడ్డాడు. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోసుకుంటాడు. మీరు ఏదో ఎవరిని మోసం చేశానంటే కుదరదు. నువ్వు ఏ విత్తనం విత్తావో,
ఏ విత్తనం నాటేవో అదే పంట నువ్వు కోసుకుంటావు. ఇప్పుడు కనుక మోసం చేశాడు కాబట్టి జీవితంలో అదే మోసంలో యాకోబు కూడా పడ్డాడండి. అతడు తన సొంత తండ్రిని మోసం చేశాడు, అందుకే అతని మాంగారు కూడా అతను మోసం చేశాడని వాక్యం చెప్తుంది. అతడు ఇద్దరి చేతిలో మోసపోయాడండి. ఒకటి తన మావి గారి చేతిలో, రెండు తన కొడుకుల చేతిలో. ఎందుకు మోసపోవాల్సి వచ్చింది? ఎందుకు మోసం చేశారంటే అతను చేసిన మోసాన్ని బట్టి. ఆదికాండం 29వ అధ్యాయము 25వ వచనంలో రాహేలు పెళ్లి చేస్తాడనుకుంటే లేయాను పెళ్లి చేశాడట. అందువల్ల ఎందుకు నువ్వు నన్ను మోసపుచ్చితివి మావయ్య గారు అని అడిగాడండి. అంటే మావయ్య గారు అతను ఏం చేశాడు? మోసం చేశాడు. అలాగే రెండోసారి కూడా యాకోబుని వాళ్ళ మాంగారు మోసం చేశాడు. ఆదికాండం 37వ వచనంలో, ఆదికాండం 37వ వచనంలో మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చాడండి. అంటే ఎన్నిసార్లు మోసం చేశాడు? 10 సార్లు మోసం చేశాడు. 10 సార్లు మోసం చేశాడు. దానికి ముందు ఈ రాహేల్ని ఇస్తానని చెప్పేసి లేయాని ఇచ్చాడు, అప్పుడు సార్ మోసం చేశాడు. ఇలాగా అనేక సార్లు మోసపోయాడండి యాకోబు. అర్థమవుతుంది కదా పిల్లరా? తన యొక్క తండ్రి దగ్గర 7 సార్లు తప్పించుకున్నాడు అబద్ధం ఆడి. కానీ ఇప్పుడు తప్పించుకోగలుగుతున్నాడా? అది మనం ఏదైతే జీవితంలో ఏదైతే తప్పు చేస్తావో అదే నీ జీవితంలో ఎదురుతుంది. కనుక ఎవరిని మోసగించుకో, ఎక్కడా కూడా అబద్ధం ఆడుకో. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట కోసుకుంటుంది. ఇప్పుడు కొడుకుల దగ్గరకు వస్తే కొడుకులు కూడా మన యాకోబుని మోసం చేశారు. ఇప్పుడు ఏసావును అడవులోకి వెళ్తాడు. ఏసావుని చంపే వాళ్ళు మనం ఇతన్ని బతకని కూడా చంపేద్దాం అనుకున్నారు. చంపడం ఎందుకులని చెప్పి గోతులు పాడేశారు. గోతులు పాడేటివి ఎందుకులని చెప్పేసి ఇస్మాయిల్కి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత మన నాన్నగారికి ఏమని చెప్పాలిరా? ఏం చెప్తాం? నువ్వు మన ఏసేపుని పంపించాను కదా, ఏసేపు ఏడురా, ఆడ నాకు ఇష్టం రా అంటాడు. ఏం చెప్దామని అనుకుంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా పిల్లరా? ఆదికాండం 31 వచనంలో వాళ్ళు కూడా ఒక మేకపిల్లంట చంపి దాని రక్తంలో అతను అంగీని ముంచారట. అంటే ఏ మేకపిల్లతో ఆనాడు యాకోబు తన తండ్రిని మోసం చేశాడో ఇప్పుడు కొడుకులు కూడా అదే మేకపిల్లతో తన తండ్రి అయినటువంటి యాకోబుని మోసం చేస్తుంది. అంటే అస్సలు మారదు. దేవుడు రూల్ మారదు. దేవుడు ఎప్పుడు న్యాయవంతుడు. ఆయన మాట తప్పడు. ఆయన నువ్వేం చేస్తావో అదే ప్రతిఫలం నీ మీదకి వస్తుంది. ఈరోజు నువ్వు ఎవరి మీద పేరు పెట్టావా, రేపు కూడా నీకు అలాగే పేరు పెడతారు. నువ్వు ఎవరికైనా ఎండుపోటు పొడిసావా, నీకు కూడా ఎవడొకటి ఎండుపోటు పొడుస్తాడు. ఎవరిదైనా అన్యాయంగా తీసుకుని కలిపేసుకున్నావా, నీది కూడా ఎవడొకటి అన్యాయంగా కలిపేసుకుంటాడు. అందులో డౌట్ ఏమీ లేదు. పిల్లరా, ఒకవేళ నీ కాలంలో కాకపోతే నీ కొడుకు కాలంలో అయినా జరుగుతుంది. అందులో ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయము చేయకు, ఆయన ఎవరు మోసం చేయకు. ఏ మేకపిల్లనైతే చంపి తన తండ్రి అయిన ఇస్సాకుని యాకోబు మోసం చేశాడో ఇప్పుడు యాకోబుని తన 10 మంది కొడుకులు కలిసి, ఒకరిద్దరు కాదు, ఎంతమంది కొడుకులు? 10 మంది కొడుకులు కలిసి ఇప్పుడు ఏసావుని మోసం చేశాడు. వీడు ఒక్కడు కలిసి మోసం చేశాడు, ఇప్పుడు 10 మంది కలిసి మోసం చేశారు. ఒక్క మోసం చేశాడు, వాళ్ళ మామగారు 10 మోసాలు చేశాడు. అర్థమవుతుందా? ఒకటికి 10 రెట్లు ప్రతిఫలం అనిపిస్తున్నాడు. 10 మంది ద్వారా మోసపోయాడు, 10 సార్లు మోసపోయాడు, 10 మంది ద్వారా మోసపోయాడు. చూడండి, 32వ వచనంలో చూస్తే ఆ విచిత్ర నీలుటంగిని పంపగా వారి తండ్రి యొద్దకు తెచ్చి, ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారుని అంగీయో కాదో, అవునో కాదో గుర్తుపట్టమన్నారటండి. అవునో కాదో గుర్తుపట్టమన్నారు. అంటే ఏ యొక్క అంగీని వేసుకుని వాళ్ళ అన్నయ్య అంగీ వేసుకుని వీళ్ళ నాన్న మోసం చేశాడు, వీళ్ళు కూడా అంగీతోనే మోసం చేస్తున్నారు. ఏ మేకపిల్లతో నాన్నకు భోజనం పెట్టి మోసం చేశాడో అదే మేకపిల్లతో వీళ్ళు కూడా మోసం చేస్తున్నారు. అతడు మూడవదిగా కూడా అతడు 33వ వచనంలో అతడు దాన్ని ఇది అంగీయ కాదా, ఏంటి ఇది ఏసావు అంగీ కదని తడువు చూశాడు. అవును, ఇవన్నీ అవే అని చెప్పేసి, ఇది నా తమ్ముడు నా కొడుకైనా ఏసావుదే అని బిగ్గరగా ఏడ్చాడట. అవును, ఆ రోజు ఎలాగైతే తన తండ్రి తన కొడుకుని అవునో కాదని ఎలాగైతే తడువు చూశాడో ఇప్పుడు యాకోబును కూడా ఇలా అలాగే మోసం చేస్తారు. తడువు చూసి గుర్తుపట్టు, ఇది అవునో కాదు అంటుంటే గుర్తుపట్టు వాసన చూశాడు. అది అన్నాడు. హల్లెలూయా. వాళ్ళ తండ్రిని మోసం చేశాడు. యాసమేజ్ ఇప్పుడు కూడా ఆ కొడుకులు ఇతను మోసం చేస్తున్నారు. అంటే ఏ విషయంలో నువ్వు తండ్రిని మోసం చేస్తావో, ఏ విషయంలో నువ్వు ఇతను మోసం చేస్తావో అదే మోసం నువ్వు చేయవలసి వస్తుంది. ఇక 4వదిగా అతను మోసం దేంతో చేశాడు? భోజనం పెట్టి మోసం చేశాడు. యాసమేజ్ ఇప్పుడు కూడా కొన్ని రోజులు పోయిన తర్వాత 45వ అధ్యాయంలో 44-45 అధ్యాయాల్లో ఐగుప్తు దేశంలో భోజనం ఉంది, కానీ యాకోబు ఇంట్లో భోజనం లేనప్పుడు ఐగుప్తు పంపించాడు. ఐగుప్తు పంపించి భోజనం పట్టారంటాడు, కొడుకులందరినీ పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భోజనం తింటున్నప్పుడే మరలా ఏ భోజనం కోసం పంపించాడో అక్కడే తన కొడుకుని బంధించేసి
తెలియనట్టుగా మోసం చేసి నీ కొడుకు చచ్చిపోయాడు, నీ కొడుకు బంధించేసి నా కొడుకుని తీసుకురా, తండ్రిని తీసుకురా అని చెప్పేసి యోసేపు అంటుంటే అప్పుడు గుండె పగిలిపోయింది యాకోబుకి. ఏ భోజనం కొరకు తన కన్న తండ్రిని మోసం చేశాడో ఇప్పుడే అదే భోజనం కోసము తన కొడుకుని అక్కడ పంపిస్తే ఆ ఐగుప్తు దేశంలో ఉన్న రాజు ఇబ్బంది పెడుతున్నాడే. అవును, ఏ భోజనం కోసం మోసం చేశాడో అదే భోజనం కోసం ఇప్పుడు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఎదురైంది. ఇది 4వది. 5వదిగా కొడుకులు ఇప్పుడు ఏమాడుతున్నారు, తండ్రి దగ్గరకు వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అవును, తన తండ్రి దగ్గర 3 అబద్ధం మాట్లాడాడు. అలాగే కొడుకులు కూడా తండ్రి దగ్గరకు వచ్చి అబద్ధాలు మాట్లాడి. ఇది 5వది. ఇక 6వదిగా ఆదికాండం 45:26 యోసేపు ఇంకా బ్రతికుండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుతున్నాడని కొడుకులు వచ్చి చెప్తారు. నాన్న, నీకు చిన్న కొడుకు బతికి ఉన్నాడు నాయన, ఇంకా బతికి ఉన్నాడు, ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేస్తున్నాడు నాన్న అని చెప్తుంటే అతను నమ్మలేకపోతున్నాడటండి. అసలు వారు నమ్మలేదట, నిశ్చేష్టుడు అయ్యాడట. అయితే నా కొడుకు బతుకున్నాడా, ఇంకా గడగడ వణుకుపోయాడు, నిజంగా బతుకున్నాడా ఆశ్చర్యపోతుంది. నిజమే, ఆనాడు ఏసావు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు నాన్న నేను భోజనం తెచ్చానంటే అదే నేను దీవించేశాను కదా, నేను నాన్న నీ ఏసావు నేను, మరి ఇందాడు వచ్చింది ఎవరు, అయితే తమ్ముడు వచ్చాడేమో నాన్న అంతటికి గడగడ వణికిపోయాడట. యాసమేజ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతుంది. అంటే గమనించారు కదా, 6 రకాల పోలికలు మీకు చూపించాను పిల్లరా. 6 రకాల పోలికలు మనం బైబిల్ వాక్యం నుంచి మనం చూసాం. మనం ఈ విధంగా ఇతరులు మోసం చేస్తాం, అదే పరిస్థితి మనకు ఎదురవుతుంది. మరోసారి ఏ మేకపిల్లతో మోసం చేశాడో మొదటిది అదే మేకపిల్లతో మోసం చేశాడు. ఏ అంగీతో మోసం చేశాడో అదే అంగీతో మోసం చేశాడు. ఎలాగైతే తడువు చూశాడో ఇప్పుడు కూడా అలాగే అది అంగీ అవునో కాదో తడువు చూసి ఆ మోసాన్ని ఎలా చేశాడో అలాగే ఇతను కూడా పొందాడు. 4వది ఏ భోజనంతో మోసం చేశాడో ఇప్పుడు అదే భోజనం కోసం కుమారుడైన యోసేపు దగ్గర ఇతను మోసపోవాల్సి వస్తుంది. 5వదిగా ఏ అయితే అబద్ధాలు ఆడాడో అదే అబద్ధాలు ఇప్పుడు కొడుకులు అబద్ధాలు ఆడుతున్నాడు. 6వదిగా తండ్రిని ఎలా వణుకు పుట్టించాడో ఇప్పుడు కూడా ఇతను కూడా గడగలాడే పరిస్థితి కూడా కలిగిందండి. హల్లెలూయా. ఇంకా దీంతో పాటుగా నేను మీకు చెప్తున్నాను, మనకు ప్రతిఫలం ఎప్పుడైనా దేవుడు ఇస్తాడు. మేలు చేస్తే మేలుకు తగిన మేలు చేస్తాడు, కీడు చేస్తే కీడుకు తగిన కీడు కూడా నీకు చేస్తాడు. మేలైన కీడైన దేవుడి దగ్గర నుంచి వస్తుంది. అందువల్ల నువ్వేం విత్తుతావో అదే పంట కోసుకుంటావు. ఎలా చూసుకుంటావు కొంచెం చూద్దామా. మరికొన్ని పోలికలు మీకు నేను చూపిస్తా, బైబిల్ వాక్యం చూద్దాం. అతను తండ్రికి దూరం అయిపోయాడు. ఎవరికి? ఎప్పుడైతే యాకోబు ఇస్సాకును మోసం చేసిన తర్వాత తండ్రి దగ్గర దూరం అయిపోయాడు. ఇప్పుడు తండ్రికి ఎంత బాధ ఉందంటే, యాకోబు ఇలా మోసం చేసి ఉండకపోతే 2 అన్నదమ్ములు తన కళ్ళ ముందు పెరిగి ఉండేవారు, 2 అన్నదమ్ములు తన కళ్ళ ముందే జీవిస్తుండేవారు. కానీ ఇప్పుడు కన్న తండ్రిని ఇస్సాకుకి ముసలి వయసులో మంచి వృద్ధాప్యంలో తన కొడుకు తన దగ్గర లేకుండా అయిపోయాడండి. కళ్ళు సరిగ్గా కనపడలేనటువంటి స్థితి కదండి. ఆ స్థితిలో ఈ కొడుకు లేడను, ఆయన చిన్న కొడుకు లేడని బాధ భరించాడు. అలా ఎన్ని సంవత్సరాలు భరించాడు తెలుసండి? 20 సంవత్సరాలు కన్న తండ్రికి దూరంగా బతికాడు. కన్న తండ్రికి ఈ కొడుకు అనేటువంటి యాకోబు దూరంగా అయిపోయాడు. సేమ్ అదే పరిస్థితి యాకోబు కూడా కలిగిందండి. యాకోబు కలిగింది. ఎలా కలిగింది అని అంటే పిల్లరా, తన కుమారుడైన యోసేపు కూడా ఒక 20 సంవత్సరాలు తన కన్న తండ్రికి దూరం అయిపోయాడు. అప్పుడు బాగా వేదన భరించాడు. నా యోసేపు చచ్చిపోయాడేమో, నా యోసేపు ఏమైపోయాడో అన్నాడు. 20 సంవత్సరాలు యోసేపు కూడా దూరం అయిపోయాడు. 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు, 20 సంవత్సరాలు లెక్క ఎలా తెలిసిందని అనుకుంటున్నారా? 7 సంవత్సరాలు ఏమో కరువు సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఏమో పంట పండిన సంవత్సరాలు, 14 సంవత్సరాలు అలాగే పొతపరింట్లో ఉన్న సంవత్సరాలు, ఆ తర్వాత ఈ ఇబ్బందులు కలిగిన సంవత్సరాలు, ఇవన్నిటిని పోల్చి చూస్తే సుమారుగా ఒక 20 సంవత్సరాల పాటు యోసేపు తండ్రికి దూరంగా ఉన్నాడు. సేమ్ తన తండ్రిని ఇస్సాకు ఎలా బాధపడ్డాడో కొడుకు లేడని, ఇప్పుడు తన కొడుకు లేదని బాధపడ్డాడో గమనించారా? ఏ తప్పు చేస్తావు అదే ప్రతిఫలం నీకు కూడా అనుగ్రహించబడుతుంది. పైగా తండ్రికి దూరం అయ్యాడు 20 సంవత్సరాల్లో. అక్కడే పెళ్లి చేసుకున్నాడు యాకోబు, అక్కడే పిల్లలకు అన్నాడు. తన కన్న కొడుక్కి పెళ్లి చేసే భాగ్యం లేదని బాధపడ్డాడండి ఇస్సాకు. నా కొడుకు చిన్నోడికి నా చేతుల మీద పెళ్లి చేద్దామంటే లేడు, ఇటు అబద్ధమాడి మోసం చేశాడు కాబట్టి దూరంగా పోయాడు. ఆడికాడే పెళ్లి చేసుకున్నాడు, ఆడికాడే పిల్లలకి అన్నాడు. అక్కడ తన చేతుల మీద పెళ్లి చేయలేకపోయాడని బాధ ఇస్సాకు ఉంది. అలాగే యాకోబు కూడా అదే బాధ వచ్చిందండి. యోసేపు కూడా ఎక్కడో దూరదేశానికి వెళ్ళిపోయాడు, అక్కడే ఐగుప్తు దేశంలోనే పెళ్లి చేసుకున్నాడు, అక్కడే పిల్లలకి అన్నాడు. తన ప్రేమించిన కొడుక్కి తన చేతి మీద పెళ్లి చేయలేకపోయాడు. సరిపోయిందండి తూకం, దెబ్బకు దెబ్బ. ఎలా దేవుడు తీరుస్తున్నాడు చూసారా? మనం చేయకపోయినా దేవుడు ఏదో రోజున నీకు సరైన న్యాయం దేవుడే
చేస్తాడండి. హల్లెలూయా. అలాగే యాకోబుకి తల్లి దూరం అయిపోయింది. అతను చేసినటువంటి పాపాన్ని బట్టి తల్లి అంటే ఎంతో ఇష్టం, తల్లి చంగేటం తిరిగాడు, తల్లి దూరం అయిపోయింది. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత రాహేల్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించిన భార్య అయిన రాహేలు కూడా కొంతకాలానికి దూరం అయిపోయింది. అవును, నువ్వు పాపం చేసిన ప్రతిఫలం నీ బంధువులు నీకు అందరూ దూరం అయిపోయారు, నీకు కావాల్సిన వాళ్ళందరూ దూరం అయిపోయారు, చివరికి భార్య కూడా అతనికి దూరం అయిపోయింది. సో ఇది ఎన్నట్లకి కారణం ఏదంటే అతడు చేసిన మోసమేనండి. మరి చేసిన పాపం ఊరికే పోతుందా? పట్టుకుంటుందండి. పాపం వెంటాడి పట్టుకుంటుందండి. సంఖ్యాకాండం 32 అధ్యాయము 23వ వచనంలో పాపం అంట వెంటాడి పట్టుకుంటుందట. ఏదో రోజున పాపానికి నువ్వు దొరకవలసిందే. హల్లెలూయా. గమనించారు కదా పిల్లరా? ఇదండి చివరికి లాస్ట్ మాట, ఒక మాట మీ మైండ్లో చెప్పి నేను వాక్యం ముగిస్తాను. ఇస్సాకుకి తన పెద్ద కుమారుడికి జ్యేష్ఠత్వ హక్కు ఇవ్వాలని ఆశపడ్డాడు, కానీ హక్కు చిన్నోడు ఎత్తుకుపోయాడండి. అలాగే ఇప్పుడు యాకోబు కూడా తన పెద్ద కుమారుడు రూబేనికి జ్యేష్ఠత్వ హక్కు ఇవ్వాలి, రూబేనికి అది పెద్దోడు అని అనుకున్నాడు. కానీ యాకోబు రూబేనికి జ్యేష్ఠత్వ హక్కు ఇవ్వాలనుకున్నా రూబేనికి జ్యేష్ఠత్వ హక్కు రాలేదు. చిన్నోడు ఎత్తుకుపోయాడండి. చిన్నోడని యోసేపు ఎత్తుకుపోయాడండి. బైబిల్లో దినవృత్తాంతం మొదటి గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనంలో రూబేను జ్యేష్ఠుడే కానీ అతడు ఆ జ్యేష్ఠత్వ హక్కు సంపాదించుకోలేదట. కానీ యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడ్డాడు కనుక రెండింతల ఫలం పొందాడు. మనష్షేకు ఒక గోత్రము, మనష్షేకు ఒక స్వాస్థ్యము, అతని కుమారుడైన రెండో కుమారుడైన ఎఫ్రాయిముకి మరొక స్వాస్థ్యం వచ్చేటట్లుగా అతనికి రెండింతల ఆశీర్వాదం అతనికి వచ్చిందండి. అర్థమైంది కదా? ఏది విత్తుకున్నాడో అదే పంట కోసుకుంటున్నాడు. మరి జాగ్రత్త. ఎవరి మీద నేరాలు మోపుతున్నామో తిరిగి నీ మీదుగా ఏ నేరాలు వస్తాయి. ఎవరికైనా అన్యాయం చేస్తున్నామో తిరిగి అది అన్యాయం చేస్తావు. ఎవరినైనా ఇబ్బంది బాధ పెట్టేవేమో నీ జీవితంలో కూడా అదే బాధ పెడతావు. ఇప్పుడు నీ అత్తగారిని బాధ పెడుతున్నావేమో రేపు పొద్దుట నీ కోడలు కూడా వచ్చి నేను బాధ పెడుతుంది. ఇప్పుడు నువ్వు పెద్ద గొప్ప కాళ్ళ దగ్గర తిరుగుతున్నావేమో నీ ముందు అణగారిపోయిన వర్గాల ముందు. రేపొద్దుట నువ్వు అణిగిపోయినప్పుడు నీ ముందు కూడా అలా కాళ్ళ రేసి తిరుగుతారు. మర్చిపోకు, దేవుడు విక్కిరింపబడడు. మనుషుడా ఏది విత్తుతావో అదే పంట కోసుకుంటాం. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ఆశీర్వాదం, యాకోబుకు వచ్చిన ఆశీర్వాదం, అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదం, ఇస్సాకు వచ్చిన ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ కృపగల నామను బట్టి వందనాలు. కూడిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీకు ఇష్టలుగా, నీకు ప్రియులుగా, నీ చిత్తానుసారులైన మనుషులుగా వీళ్ళందరూ ఎదిగే భాగ్యం అనుగ్రహించండి. ఉదయకాలం మంది ప్రార్థనలో పాల్గొన్నటువంటి ఈ బిడ్డలందరినీ దీవించు అయ్యా. నా తండ్రి వీళ్ళందరినీ నడిపించు. నీ దయ చొప్పున వీరందరినీ ఎదిగింపజేయమని, కృపకి పాత్రలుగా చేసుకోమని, పరిశుద్ధులుగా నిలబెట్టుకోమని అయ్యా. నా తండ్రి మోసం చేసి సంపాదించే వాళ్ళు ఉండకూడదు, అబద్ధం ఆడి సంపాదించే వాళ్ళు ఉండకూడదు. మోసం చేసింది ఎప్పుడూ కూడా నిలబడదు నాయన. మోసానికి ప్రతి మోసం చేయబడుతుంది నాయన. అయ్యా నా తండ్రి, అయ్యా పంటికి పన్ను కంటికి కన్ను అని చెప్పబడిన లేఖనం ప్రకారంగా అయ్యా నా తండ్రి దెబ్బకు దెబ్బ తీయబడుతుంది నాయన. అందులో ఎవరిని మోసగించే వాళ్ళకు ఉండనివ్వదు నాయన. నిజమైన దీవులు ఇవ్వాలి. అయినప్పటికీ యాకోబు రెబకాలు అయ్యా నా తండ్రి జగత్ పునాది వేయబడక మునిపే తల్లి గర్భంలో ఉండగానే పెద్దవాడు చిన్నవాడికి దోసరు అవుతాడని ఆ వాక్యం నెరవేర్పు కోసం ఇవన్నీ జరిగినాయి. అందుకోసమే తన జ్యేష్ఠ తక్కువను అమ్మేసుకున్నాడు ఏసావు. అమ్మేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఇటువంటి స్థితి అతనికి దోపరించింది నాయన. అయ్యా నా దేవా, ఈరోజు మా జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోకూడదు. మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు మాకు ఇస్తున్నప్పుడు మేము పొందుకోకుండా విడతీయకూడదు. మీరు ఎప్పుడైతే ఆశీర్వదిస్తున్నారో ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని, మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరు పొందమని యేసే స్తుతించి ప్రార్థిస్తున్నాను ప్రియ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.